అన్నమయ్య జిల్లా పీలేరులో దారుణ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. భర్తను హత్య చేసిన భార్య తన ప్రియుడితో కలిసి మృతదేహాన్ని జాతీయ రహదారిపై పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. పీలేరుకు చెందిన సుబ్రహ్మణ్యంను అతని భార్య ఉమాదేవి, ఆమె ప్రియుడు వెంకట సుబ్రహ్మణ్యం కలిసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య అనంతరం మృతదేహాన్ని రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మనకి రీసెంట్గా మదనపల్లి తిరుపతి రోడ్డు మీద ఒక డెడ్ బాడీ 8th ఎర్లీ మార్నింగ్ పడి ఉండడం చూసి మనం ఇనిషియల్గా రోడ్ యాక్సిడెంట్ అనుకొని కేసు నమోదు చేయబడం, కానీ అక్కడున్న బ్లడ్ స్టెయిన్స్ కానీ పూల్ ఆఫ్ బ్లడ్ ఇంజురీ అవన్నీ విచారించిన తర్వాత కాస్త సస్పిషన్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని విచారించగా ముందు రోజు నైట్ వాళ్ళ వైఫ్తో గొడవ పడింది అనే విషయం తెలిసింది క్లియర్గా. సుబ్రహ్మణ్యం అని చెప్పి డిసీజ్డ్ వాళ్ళ వైఫ్ ఉమాదేవి, వాళ్ళిద్దరికి 7th నైట్ గొడవ అయింది. వాళ్ళకి ఆల్మోస్ట్ 2 years నుండి కూడా కాస్త గొడవలు ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయి. అండ్ ఆ కారణంగా ఆమె ఏదో ఒక విధంగా అతను ఎలిమినేట్ చేయాలని చెప్పి ఆమె వేరే ఒక పర్సన్తో రిలేషన్లో ఉంది. ఆ పర్సన్ ఈమె ప్లాన్ చేసుకొని అతను ఈ హస్బెండ్ తినే ఫుడ్లో నిద్రమాతలు కలిపి అతన్ని పడుకోబెడుతుంది. పడుకోబెట్టిన తర్వాత వాళ్ళ పారామోర్ వస్తారు, సుబ్రహ్మణ్యం అతని పేరు కూడా. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కలిపి ఈ రోకలి అండ్ ఐరన్ రాడ్తో వాళ్ళ హస్బెండ్ని కొట్టి అక్కడి నుండి వాళ్ళు ఒక స్కూటీలో ఆ హస్బెండ్ బాడీని తీసుకొని వెళ్ళి నియర్ బై ఇంటికి ఒక 1 kilometer దూరంగా ఉన్న ఈ మదనపల్లి తిరుపతి రోడ్ మీద పడేసి అదొక రోడ్ యాక్సిడెంట్ హిట్ అండ్ కింద చిత్రీకరించారు. దాన్ని మన పీలేరు పోలీసు వాళ్ళు అండ్ మన రాచోటి ఎస్డిపిఓ వాళ్ళు కష్టపడి అదంతా ఛేదించి ఆ సీసీటీవీ ఫుటేజెస్, క్రైమ్ వెపన్స్ మరియు కన్ఫెషన్ అవన్నీ కూడా ప్రాపర్గా తెప్పించి బ్లడ్ స్టెయిన్డ్ క్లోత్స్ అండ్ పూల్ ఆఫ్ బ్లడ్ ఇవన్నీ కూడా రికవర్ చేసి ఎఫ్ఐఆర్ పర్మిషన్ జరిగింది. ఇందులో ఖచ్చితంగా మనకి కన్విక్షన్ వస్తుందండి. రైట్, ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. మధుసూదన్. స్పందన. అన్నమయ్య జిల్లా పీలేరులో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు గుట్టైన పోలీసులు ఛేదించారు. భర్తను భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసిన మృతదేహాన్ని జాతీయ రహదారిపై పడేసిన రోడ్డు ప్రమాదం స్వీకరించిన ప్రయత్నించిన ఘటన కలకలం రేపుతుంది. అయితే ఈ మృతదేహాన్ని జాతీయ రహదారి పడేసి రోడ్డు ప్రమాదంగా చిక్కిన ప్రయత్నించిన ఘటన కలగరేపు. అయితే ఈ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో అసలు వెలుగులోకి వచ్చింది. పీలేరుకు చెందిన సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో తొలిత ఇది రోడ్డు ప్రమాదంగా పోలీసులు భావించారు. అయితే జాతీయ రహదారిపై మృతదేహం లభించడంతో ఈ ప్రమాదంలో మృతి చెంది ముఠచ్చిన కోణంలో విచారణ ప్రారంభించారు. అయితే ఈ ఘటన సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లను పోలీసు క్షుణ్ణంగా పరిశీలించడంతో అనుమానాలు మొదలయ్యాయి. దర్యాప్తులో కీలక ఆధారాలు కూడా లభించడంతో పోలీసులు కూడా హత్య కోణాల విచారణ చేపట్టారు. సుబ్రహ్మణ్యం భార్య ఉమాదేవి వ్యవహారం శైలి కూడా పోలీసులు ఆరా తీశారు. విచారణలో ఆమెకు వెంకటతో సుబ్రహ్మణ్యంతో పరిచయం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఇద్దరిని అదుపులో తీసుకుని కూడా విచారించారు. అయితే పోలీసుల విచారణలో అసలు హత్య గుట్టు బయటపడినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఉమాదేవి ఆమె ప్రియుడు వెంకట సుబ్రహ్మణ్యం కలిసి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్లు కూడా పోలీసులు కూడా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని జాతీయ రహదారి పడేసి రోడ్డుపై ప్రమాదం మృతి చెందని నమ్మించే ప్రయత్నం చేయనట్టు కూడా పోలీసులకు తెలిపారు. అయితే నిందితులు ప్లాన్ సీసీటీవీ ఫుటేజ్లు బట్టబయలు చేసింది. ఈ ఘటన ముందు ఆ తర్వాత జరిగిన కదలికలు పోలీసులు సీసీటీవీ కెమెరాల ద్వారా పరిశీలించారు. సీసీటీవీ దృశ్యాలతో పాటు ఇతర ఆధారాలు కూడా సేకరించి ఒక ఆధారాన్ని విశ్లేషిస్తూ పోలీసులు కూడా దర్యాప్తు ముందుకు తీసుకెళ్లారు. అయితే అక్కడ ఉన్న సీఏ వెంకటేశ్వర్ లద్దెలో పోలీసుల కేసును కూడా దర్యాప్తు చేసి అనుమానాలను గుర్తించారు. వారి కదలిక, ఫోన్ వివరాలను, సీసీటీవీ దృశ్యాలను కూడా ఆధారాలు సేకరించి కూడా అతని వెంకటేశ్వర్లను కూడా అరెస్టు చేసి కూడా స్వాధీనం చేసుకున్నాడు. దీంతో ఈ సమావేశంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ సరీజ్ కనబల్ వెల్లడించి సీసీ ఫుటేజ్ తోని వాటి ఇతర ఆధార్ దర్యాప్తులో కూడా కీలకంగా మారినాయని కూడా ఎస్పీ కూడా తెలిపారు. అయితే మొత్తం మీద సీటీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్యకు గుట్టైనట్టు రద్దు చేశారు. అయితే వెంకటేశ్వర రాజ్యంలో దర్యాప్తు కొనసాగించారు. మదనపల్లి కూడా ఉదయం మీడియా సమావేశం కూడా జిల్లా ఎస్పీ మెరుగు కనబల్లి కేసు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్ తో పాటు ఇతర ఆధారాలుగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు కూడా తెలిపారు. థ్యాంక్ యూ మధుసూదన్. It's gonna